సమయం 2 వారాల నుంచి మీరే తీసేసుకుంటున్నారు. పాట పాడుతూ ఉన్నా కానీ పాటకు కూడా సమయం ఉండదు, నాకు ఉన్నట్లా. సరే, ఏదైనా దేవుని మీకు ఇచ్చిన ఆ ఉత్సాహాన్ని బట్టి దేవుని ఆరాధించాలని, దేవునికి పాటలు పాడాలని, దేవుని పట్ల మీరు ఘనత పొందాలనే మీకున్న ఆశని బట్టి మీ అందరికీ ప్రేమపూర్వకమైన నా వందనాలు తెలియజేసుకుంటున్నాం. సరే, పాట పాడటానికి సమయం లేదు, వాక్యోపదేశానికి వెళ్ళిపోదాం. టైము అరగంట మాత్రమే ఉంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఈ వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రము నాయన, ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలోని మీ వర్తమానాన్ని మేము ధ్యానం చేస్తుండగా మీ పరిశుద్ధాత్మ మాకు తోడయ్యండి, మమ్మల్ని నడిపించండి, సహాయం తెచ్చండి, చక్కగా బోధించండి. బోధించిన వాక్యాన్ని విని అర్థం చేసుకొని అలా జీవించడానికి వారికి సహాయం దయచేయమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యేసు క్రీస్తు వారు ఏం చెప్తున్నాడంటే, ఎవరైనా నన్ను వెంబడింప గోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవాలి. అంటే ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలి, సిలువను ఎలా అర్థం చేసుకోవాలి? సిలువ గురించి మనం అనేక విషయాలు మనం చెప్పుకున్నాము. ఇప్పుడు సిలువ, యేసుక్రీస్తు వారి సిలువని ఎత్తుకోవాలి. మనం ఏ సిలువని ఎత్తుకోవాలి? యేసుక్రీస్తు వారి సిలువను ఎత్తుకొని మనం రోడ్ల మీద చూస్తూ ఉంటాం. ఏది ఆ పండగ వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం. సిలువను మోసుకుంటూ రోడ్డు మీద ఊరేగించుకుంటూ వెళ్తూ ఉంటారు. కొంతమంది సిలువను పోలి మనం ఉండాలి, లేదా సిలువ మోసే మనుషులుగా చాలా మంది కనపడతారు. కానీ యేసుక్రీస్తు వారి సిలువను గనక ఎవరు కూడా మోసే పరిస్థితి అయితే లేదు. యేసుక్రీస్తు వారిలో నాలో పాపం ఏమన్నా ఉందేమో ఎవడైనా స్థాపించంటే చెప్పగలరా? ఆయన రక్తం నిర్దోషమైన రక్తం, ఆ నిర్దోషమైన రక్తంతో పాప క్షమాపణ నిమిత్తమై ఆయన పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చి మనిషి కుమారుడిగా పుట్టి ఆయన సిలువను ఎత్తుకొని ఆ సిలువను వెంబడించాలి. అంటే ఏ సిలువను వెంబడించాలంటే ఆయన మోసిన సిలువను కాదు, మనం లోకంలో చూసే సిలువను మోసుకొని వెళ్ళే సిలువ కాదు. లేదా యేసుక్రీస్తు మోసినట్టుగా వీళ్ళు మోయటానికి ఎవరు కూడా అంత అర్హత అనేది అంత గొప్పవారి ప్రపంచంలో ఎవరు కూడా లేరు. మరి ఏ సిలువను ఎత్తుకోవాలి అని మనకు చెప్తున్నాడు? తన సిలువను. అంటే మీకున్న సిలువను. మీకేముంటదంటే మీకు ఒక సిలువ ఉంటుంది. సిలువ అంటానికి గుర్తు ఏంటంటే, సిలువ అనే మాటకి అర్థం ఏంటంటే, సిలువ వేయడానికి కొన్ని కారణాలు మనం ధ్యానించినప్పుడు ఏముంది? ఈయన దేవుని కుమారుడు అంట. దేవుని కుమారుడా? దేవుని కుమారుడు అయితే దిగిరా మమ్మల్ని కాపాడు. ఈ మాట ఏంది? నింద. ఇప్పుడు ఈ నింద ఏమనుంది? తన సిలువను ఎత్తుకొని. అంటే మేము, లేదా దైవ సేవకులైనా మేము, లేదా మీరు విశ్వాసులుగా ఉన్న వాళ్ళు, లేదా ఇంకా విశ్వాసి కాని వాళ్ళు ఒకవేళ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మేము ఎవరు అంటే నేనేం చెప్తానంటే, నేను దేవుని పిలువబడిన దేవుని కుమారులుగా కడగబడిన వారసులుగా మార్చబడిన మేమంటే ఏమంటది లోకం? అబ్బా బయలుదేరారయ్యా, ఇతను దేవుని కుమారుడు అంట. తెల్లని వస్త్రాలు వేసుకొని చర్చిలో సువార్తలు చెప్తే దేవుని కుమారుడు అయిపోతారా అని వీళ్ళు ఏం చేస్తారంటే మనుషుల్ని దూషిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారిని ఎలా అయితే దూషించారో మనుషులను కూడా అలా దూషిస్తారు. ఇదిగో ఇప్పుడు దాకా ఇంటి దగ్గర తిట్టింది, ఇప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకొని ప్రార్థనకని బయలుదేరింది, ఇదిగో ఏమో భక్తురాలు కదా అని ఏం చేస్తారంటే లోకంలో ఉన్న మనుషులు ఏం చేస్తారంటే మనుషుల్ని దూషిస్తారు. ఇది మనుషుల్నే కాదు, దేవుణ్ణి కూడా దూషించారు. అలాగా
ఇదిగో నేను దేవుని కుమారుణ్ణి, మీ పాప క్షమాపణ నిమిత్తం నేను మీ కొరకు వచ్చాను అంటే ఆయన ఎవరు కూడా నమ్మక విశ్వసించక ఎలా అయితే దూషించారో, ఇదిగో దేవుని వాక్యాన్ని మేము బోధించి మిమ్మల్ని సరిచేయాలి, మీకు బుద్ధి చెప్పాలి, మిమ్మల్ని దేవుని రాజ్యానికి తీసుకెళ్లాలని అని మేము బోధించినప్పుడు లోకులు మిమ్మల్ని మీతో పాటు మమ్మల్ని కూడా ఏం చేస్తున్నారు? దూషణకి గురి చేస్తున్నారు. ఇదే దూషణ దేవునికి సిలువ మోయడానికి గల కారణం ఏంటంటే ఈయన దేవుని కుమారుడు అంట. ఇదిగో మనల్ని కూడా ఏమంటే ఇతను దేవుని కుమారుడు అంట, లేదా ఏమో దేవుని పిల్ల అంట, లేదా దేవుని కూతురు అంట, లేదా దేవుని వెంబడించే ఒక భక్తురాలు అంట అని ఈ నేరాల్ని మనం మోసుకుంటూ ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. దేవుడు ఎలా అయితే సిలువను మోసుకున్నాడో, దేవుడు ఎలా అయితే ఆయన అవమానాల్ని, నిందల్ని, బాధల్ని భరించాడో, ఇటువంటి అవమానాల్ని, నిందల్ని, బాధల్ని లోకంలో మనం భరిస్తూ ఆయన్ని వెంబడించడానికి ఆయన సిలువ మోసుకుంటూ, అంటే ఆయన సిలువ కదా, అందుకని ఏమన్నాడంటే తన సిలువను మోసుకుంటూ. ఎవరి సిలువన? మన సిలువని. మనకున్న పాపాన్ని బట్టి, అపరాధాన్ని బట్టి, నిందల్ని బట్టి, బాధల్ని బట్టి అనేక మంది మనల్ని దూషించచ్చు, కానీ ఆ దూషణ వల్ల మనకేమి కూడా రాదు. ఏమొస్తుందంటే దేవుని మహిమలో మనం ప్రవేశించడానికి గల మార్గం ఏంటంటే దేవుని మందిరానికి. అందుకే మనకి ఎన్ని దూషణలున్నా, ఎన్ని అవమానాలు మనకున్నా, మనం ఆ అవమానాల్ని, నిందల్ని, బాధల్ని అన్నిటిని మోసుకుంటూ దేవుని సన్నిధికి రావాలి. అందుకని ఏమంటే దేవుని సిలువనైతే ఎవరు మోయలేరు, కానీ తన సిలువను, అంటే నా సిలువను, మీ సిలువను, లేదా నీ సిలువను, నీ నిందని, నీ అవమానాన్ని, నీ బాధల్ని, నీ రోగాల్ని, ఇట్లన్నిట్లు మోసుకుంటూ కూడా రావాలి. ఇక్కడ ఏమన్నాడు? దేవుని కుమారుడు. తర్వాత ఏమంటారు? ఇదిగో వీడు, యేసు ప్రభు వారిని పట్టుకుని ఏమంటాడు? వీడు వీడు వీడిని రక్షించలేడు, కానీ ఇతరుల్ని రక్షిస్తాడంట. ఏమంటాడు? ఇతన్ని ఈయన రక్షించుకోలేడు, కానీ ఇతరుల్ని రక్షిస్తాడంట. ఈయన పెద్ద దేవుని కుమారుడు అంట. ఇప్పుడు అలాగే మళ్ళీ మనల్ని పరీక్షించుకోండి. మన ముందు, అంటే నేనంత దైవ సేవకుడిని కాదు, మా నాన్న కూడా ఒక దైవ సేవకుడుగా ఉన్నాడు. చాలా మంది ఎలా దూషించుంటారంటే, ఇదిగో ఇతని కాలు ఇతను పోగొట్టుకున్నాడు, ఇతన్ని ఈయన కాపాడుకోలేకపోయాడు, ఇదిగో ఇతను అనేకులకు వచ్చి సువార్త ప్రకటించి అనేకుల్ని బాగుపరిచి ఆయనంట, ఈయన దేవుని కుమారుడంట అని ఏం చేస్తారు? ఎగతాళిగా, హేళనగా మాట్లాడతారు. ఇదిగో చాలా మంది మీలో కూడా అనేక రోగాలతో లేదా ఇబ్బందులతో, అవమానంతో గురవుతా, ఇదిగో ఏమ రోగాన్ని పోగొట్టుకోలేదు, కానీ ఇదిగో ఏమ ప్రార్థన చేస్తే వేరే వాళ్ళ రోగాలు తగ్గిపోతాయంట అని ఏం చేస్తున్నారు? ఎగతాళి, దూషణ చేస్తారు. ఇదిగో మనలో కూడా ఇలా చేసే వాళ్ళు ఉంటారు. దేవుని కుమారుడు అంట అని ఎగతాళి చేస్తారు. ఇదిగో ఇతనే కాపాడుకోలేడు, కానీ ఇతన్ని అనేక మందిని కాపాడుతాడంట. దేవుడు మనకిచ్చిన వారు ఏంటంటే ఇతరుల్ని కాపాడటం కోసం మనకు దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు కాపాడుకోవడానికి కాదు. దేవుడు ఈ లోకానికి, భూలోకానికి ఎందుకు వచ్చాడంటే ఇతరుల్ని కాపాడటానికి, ఇతరుల్ని రక్షించటానికి, ఇతరులకి మారు మనసు తేడానికి, ఇతరులకి పాప క్షమాపణ తేడానికి, ఇతరుల కోసం ఆయన ప్రాణ త్యాగం చేసి మరణించాడు. అందుకే సిలువ అన్నప్పుడు ఏమవుతుందంటే ఇతనే కాపాడుకోలేడు. ఏమో అవమానిస్తున్నారు. ఇదిగో మనలో కూడా చాలా మంది ఇలాంటి నిందలు మోస్తూ ఉంటారు. రోగాలతో ఉన్న వాళ్ళు దూషించబడుతుంది. ఇదిగో ఏమో చాలా భక్తి పరులారంట, ఇదిగో ఏమైనా భక్తి బట్టి ఈ రోగాన్ని వచ్చింది, ఈ రోగంతో కుషించి 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 చనిపోయిద్దని అనేక మంది దూషిస్తూ ఉంటారు. ఆమె మాత్రం ఆ రోగాన్ని చేతపట్టుకొని, ఆ నిందని చేతపట్టుకొని, ఆ అవమానాలన్నీ దాటుకుంటూ దేవుని మందిరానికి రావడానికి, ఆ దేవుని ఆ భారాన్ని, అంటే మన భారాన్ని మనం మోసుకుంటూ, అంటే మన భారం అని నేను ఎందుకంటే మనలో అయితే కొన్ని అవమానాలు, బాధలు, లేదా చిన్న చిన్న పొరపాట్లు, లేదా పాపము ఇదివరకు ఉన్న జీవితంలో కొంతమందికి తెలిసి ఉన్నప్పుడు ఆ జీవితాన్ని బట్టి ఇవన్నీ కూడా వాళ్ళు అవమానంగా, నిందలుగా, బాధలుగా వాళ్ళు ఎంచబడతారు.
ఇదిగో ఇలా ఎంచబడినంత మాత్రాన నువ్వు పాపివా? ఒక మనుషుడు నీ పాపాన్ని లేదా నీ అపరాధాన్ని, నీ రోగాన్ని, నీ తెల్లని వస్త్రాన్ని, నీ క్రియలను మార్చుకొని వచ్చే ప్రార్థనని సమస్తాన్ని ఎగతాళి చేస్తున్నాడు. దానివల్ల నీకేమన్నా పాపం వస్తుందా అంటే ఎటువంటి పాపం కూడా మీకు రాదు. ఎందుకు రాదంటే దేవునిలో మనం కడగబడి ఈ నిందలు అవమానాలు మోసుకుంటూ మనల్ని మనం సరిచేసుకుంటూ మన జీవితాలు మార్చుకుంటూ మనం ఎక్కడికి ప్రయాణమై వెళ్తున్నాం అంటే ఆయన మరలా రాబోతున్నాడు. వచ్చినప్పుడు మనల్ని కూడా ఆయన పరిశుద్ధులందరినీ కూడా తీసుకొని వెళ్తాడు. ఆయన నిత్య రాజ్యానికి మనం వెళ్ళటానికి కోసం మనం ఈ నిందలు అవమానాలు గురి అవుతున్నాం. ఈ నిందలు అవమానాలను బట్టి మీరు సంఘానికి వదిలేస్తే, లేదా ఈ నిందని అవమానాలను బట్టి మీరు సంఘ సహవాసానికి దూరం అయిపోతే, ఈ నిందల్ని మీ రోగాలను బట్టి మీరు దేవునికి దూరం అయిపోతే ఏమిటంటే మీరు త్వరగా ఈ లోకంలో పడిపోవటానికి అవకాశం ఉంటుంది. మన సిలువను మోసుకుంటూ ఎక్కడి దాకా రావాలంటే మొదట దేవుని సంఘం దాకా రావాలి. తర్వాత ఈ సంఘం నుంచి ఎక్కడి దాకా వెళ్ళాలి అంటే దేవుని రాజ్యం వరకు మనం వెళ్ళాలి. అందుకనే దేవునే నిందల పాలయ్యాడు. ఇదిగో దేవుని గురించి మనం ఒక మాట చదువుకుందాం. ఏంటంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం కాడ నుంచి చదువుకుందాం. ఇదిగో ఇటువంటి నిందలు, అవమానాలు, బాధల నుంచి మనం వీటిలన్నిటిని మార్చుకొని మన సిలువను ఎత్తుకోవాలి. యేసు ప్రభు సిలువను ఎత్తుకొని ఎదురు మనిషి పాప క్షమాపణించే గొప్ప మనిషి గాని అంత నీతిపరుడు గాని ఎవరు కూడా లేడు. అందుకని ఎలా ఉన్నామంటే మనం మన సిలువను ఎత్తుకొని, మన బాధలను ఎత్తుకొని, మన నిందలను ఎత్తుకొని, మన అవమానాలను ఎత్తుకొని ఎంతో మంది దైవ సేవకులు దూషించబడుతూ, అవమానించబడుతూ, నిందల పాలయ్యి సంఘాల్లో కొట్టబడి ఆయనను సరే దేవుణ్ణి వెంబడించుకుంటూ దేవుని పరిచర్య చేస్తా ఆయన మాత్రమే ఉంటున్నాడు. ఇంకా నాకు ఇంకో మాట గుర్తొచ్చింది. ఇంకో మాట కూడా అనేవాళ్ళు, మా నాన్నని అనేక దైవ సేవకులు అంటారు, ఇదిగో నీ పిల్లల్ని నువ్వు మార్చుకోలేకపోయావు. అదిగో నేను ఒక దైవ సేవకుడుగా, నేను పాస్టర్గా మీ ఇంటికి వస్తే నన్ను అనేవాళ్ళు, ఇదిగో మీ అబ్బాయి టీవీ సౌండ్ పెద్దది పెట్టి కనీసం నేను వస్తే తగ్గించాలన్న ఇదిగో లేదని మా నాన్న దూషించినప్పుడు మా నాన్న అనేవాడు, ఆయనే మారతాలేనా? ఈ దోషుల్ని ఆయన అవమానంగా బాధగా తీసుకోలేదు. ఈ దోషుల్ని ఆయన నిందలుగా తీసుకోలేదు. ఈ దోషుల్ని అనేక పాస్టర్ల పాపంగా తీసుకోవట్లేదు. ఎలా తీసుకుంటున్నారంటే ఆయనే మారతాలే. ఇదిగో ఈ రోజు మరి నేను మారి మరి మీ ముందు వాక్యం చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ రోజు నిందల్లోనో అవమానాల్లోనో ఆ కుమారుని దూషించో, లేదా ఆ కుమారుని కొట్టో, ఆ కుమారుణ్ణి ఆ పాపం చేశాడో, అపరాధం ఉందనో, ఈయన వల్ల నాకు అవమానం వస్తుందనో ఇంట్లో నుంచి పంపించేసి దూరం చేసేసి ఆయనకున్న ప్రేమ నుంచి ఆయన ఎడబాటు చేసేస్తే ఆ కుమారుడు ఏమైపోతాడంటే తప్పిపోయిన కుమారులాగా లోకంలో పాపంలో పడిపోతాడు. ఈ లోకంలో పాపంలో పడిపోకుండా అనేక నిందలు అవమానాలు అవమానిస్తా కూడా వీళ్ళు ఎలా నడుస్తున్నారంటే దేవుని సంఘానికి, దేవునితో పాటు వీళ్ళని అవమానిస్తున్నా, నిందల పాలవుతున్నా కానీ ఆ సిలువను మోసుకుంటూ వాళ్ళు చివరి దాకా ఆయన వాళ్ళ ప్రాణం పోయేదాకా ఆయన్ని వెంబడిస్తున్నారు. ఇక మధ్యలో ఎక్కడ కూడా వాళ్ళు ఆగిపోవట్లేదు. అందుకని మనకున్న నిందలు అవమానాల వల్ల మనకేం పాపం రాదు. కానీ నువ్వు ఎప్పుడైతే ఈ సంఘం నుంచి, దేవుని పరిచయం నుంచి నువ్వు దూరం అయిపోతావో అప్పుడు నీకు నిందలు, పాపము, అవమానాలు వస్తాయి. ఎందుకు వీళ్ళందరూ ఇలా తగ్గించుకొని అంటే వీళ్ళకి ఏమి గతి లేక అనేక మంది సువార్థికులుగా మారలేదు. సువార్థికులుగా మారినోళ్ళు, పాస్టర్లుగా మారినోళ్ళు, అనేక కోట్ల రూపాయల సంపాదన ఉన్న వాళ్ళు ఉన్నారు, కటిక పేదవాళ్ళు కూడా ఉన్నారు. అయినా ఎందుకు ఈ బాధని, అవమానాలను భరిస్తున్నారు? ఎందుకు భరిస్తున్నారంటే అవమానాల్ని, బాధల్ని మీ పిల్లలకి మీరు చెప్పుకోలేరా? మీ సంఘానికి మీరు చెప్పుకోలేరా? మీ సంఘాన్ని మీరు చక్కగా నడుపుకోలేరా అనే నిందల్ని, అవమానాల్ని ఇప్పుడు వీళ్ళు భరించడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు వారిని చూద్దాం. చదువు ఇప్పుడు. క్రీస్తు యేసుకు కలిగిన
ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుష్య పోలికను పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే కీర్తునిగా చేసుకొనిను. చాలు, తర్వాత చదువుకున్నాం. ఇక్కడ తనను తానే తగ్గించుకున్నాడు. ఏం తగ్గించుకున్నాడంటే దేవునితో ఉండి, దేవునితో సమానంగా ఉండి, దేవుని రాజ్యంలో ఉండి, దేవుని రాజ్యంలో ఆయన కొనియాడబడతా అనేక ఆయన వేడుకుంటూ ఆయనకు ప్రార్థన చేస్తూ ఎంతో గొప్ప భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి దాసుల స్వరూపును ధరించుకొని మన మధ్య నివసిస్తూ మనతో పాటు దూషణకు గురయ్యి, మనతో పాటు అవమానానికి గురయ్యి, మనతో పాటు నిందల పాలైన ఆయన్ని బట్టి ఏమైందంటే, ఇదిగో నేను ఒకప్పుడు పాపిగా ఉన్నాను నేను అనేక మార్లు అనేక మనుషులతో దూషించబడ్డాను, కానీ ఇదిగో ఈ దూషణ నాకు పెద్ద లెక్కేమే కాదు. ఇదిగో నన్ను తిడతావా, రా తిట్టు. ఇదిగో నన్ను కొట్టాలని నువ్వు చూస్తున్నావా, రా నన్ను కొడుదు గాని. ఎందుకంటే పాపులుగా ఉన్నప్పుడు ఇవన్నీ మేము అనుభవించినాంలే. పరిశుద్ధుడిగా ఉన్న ఆయనే అన్ని విడిచిపెట్టి దాసుల స్వరూపం ధరించుకొని ఈ లోకానికి వచ్చి దూషణలకి అవమానాలకు గురైతే మాకు పెద్ద లెక్క కాదని అనేక దైవ సేవకులు, అనేక సువార్థికులు, ఇంకా విదేశాల నుంచి వచ్చిన కొంతమంది పాస్టర్లు కొట్టబడి, చంపబడి లేదా నిందల పాలయ్యి, కొంతమందిని అయితే కుటుంబంతోనే కారుతో సహా తగలబెట్టేసినా సరే ఇవన్నీ కూడా దేవుని కింద మేము ఏమి చేయలేము. దేవునితో ఇది దేనికి కూడా సమానం కాదు. ఆయనే అన్నిటినీ విడిచిపెట్టి వచ్చి ఇక్కడ నిందలు అవమానాలు గురైనప్పుడు మా నిందలు అవమానాలు పెద్ద మాకు లెక్కలోకి రావు. అందుకని ఎలా ఉన్నాడంటే ఆయన అన్నిటిని వదిలిపెట్టి వచ్చాడు. ఏం వదిలిపెట్టి వచ్చాడంటే ఆయన ఉన్న పరలోక రాజ్యానికి, దైవికంగా ఉన్న దేవునితో సమానంగా ఉన్న వాటిని కూడా విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. వచ్చి చదువు. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాడు. అంటే శిలువ అంటే గుర్తు ఏంటంటే, శిలువ శాపానికి, పాపానికి, అపరాధానికి ఆ శిలువ గుర్తు. అందుకే శిలువనంతగా ఆయన తగ్గించుకొని మరణానికి అంతగా విధేయత చూపించి ఆయన ద్వారా ప్రవచనం ద్వారా నెరవేర్చిన అన్ని కూడా నెరవేర్చి ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి పరిశుద్ధాత్మను మనకు తోడుగా అందించి వెళ్ళిపోయాడు. ఇదిగో మనలో కూడా ఉంది. లేఖనాల ద్వారా ఏముందంటే, మీరు నమ్మి బాప్తిసం పొంది పాప క్షమాపణ నిమిత్తం మీరు పశ్చాత్తాపడి మీరు మారు మనసు పొందితే మీకేముంటుందంటే పరలోక రాజ్యం ఉంటుంది. ఇదిగో ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ బట్టి నేనేమో సిగ్గు పడట్లేదు. మీ దోషాలను బట్టి, అవమానాలను బట్టి నేనేమో సిగ్గుపడట్లేదు. అందుకని ఏమంటుందంటే శిలువ మరణం అంత విధేయత చూపించాడు. అంటే శిలువ దేనికి గుర్తు అంటే, శిలువ ఒక నిందకి, అవమానానికి, లేదా ఒక దొంగకి, ఒక దేశద్రోహికి శిలువగా వేసేవాడు. ఇదిగో ఆ శిలువను, అంటే ఆ శిలువను కాదు, తన శిలువను లేదా మీ శిలువను ఎత్తుకొని మీరు వెళ్ళేటప్పుడు ఈ శిలువ వల్ల అవమానాలు, బాధలు, నిందకి గుర్తుగా ఆ శిలువ కనపడితే, ఆ శిలువ తర్వాత యేసుక్రీస్తు వారు ఆ శిలువ మోసిన తర్వాత ఏమైపోయిందంటే అది పరిశుద్ధంగా మార్చబడిపోయింది. అందుకని ఇప్పుడు ఈ శిలువని ఏం చేస్తున్నారంటే చర్చిల ముందు లేదా మనం కొలవటానికి, అంటే దేవుడు ఉన్నాడని చేతులెత్తి మొక్కడానికి ఎలా అయితే దాన్ని మార్చాడో, ఆ నిందగా ఉన్న, అవమానంగా ఉన్న, అందరికి దేశద్రోహంగా ఉన్న ఆ శిలువకి ఎంతైతే ఏ గౌరవం వచ్చిందో, ఇది మ్రానికి అంత గౌరవం వస్తే దేవుడు నిన్ను ఈ లోకముని ఎంతో ప్రేమించాడు, ఈ లోకంలో ఉన్న మనుషుల్ని ఎంతో ప్రేమించాడు. మానుకే అంత విలువ వస్తే మనుషులుగా మనం మార్చబడే వాళ్ళకి మనకి ఇంకెంత విలువ ఇస్తాడు.
ఇదిగో ఆ విలువను బట్టి ఏముంది, పరలోక రాజ్యం గురించి మనం చెప్పుకున్నప్పుడు ఆయనతో మనం యుగ యుగాలు నివసిస్తాము, యుగ యుగాలు ఆయన్ని ఆరాధిస్తాము. ఎవరైతే చెడ్డవారు ఉన్నారో వాళ్ళకి తీర్పు తీరుస్తాము, ఆయనతో కలిసి మనం భుజిస్తాము, ఆయన్ని ఆరాధిస్తాము. ఇటువంటి అన్ని యోగ్యతలు మనుషులుగా ఆయన ఎవరికి ఇస్తున్నాడు? మనకిస్తున్నాడు. మానుకే ఆయన పట్టుకుంటే, మానుకే, మేకుకే, ముళ్ళ కిరీటానికి అంత విలువ వచ్చేస్తే, ఇంకా మన సిలువను ఎత్తుకొని మనం పాపాల వల్ల, అపరాధం వల్ల ఆయన్ని వెంబడిస్తే మనకి ఇంకెంత గొప్ప విలువ ఇస్తున్నాడు ఆయన. ఇంకా అలాంటి విలువ ఈ లోకంలో మనకి ఎవరు మనతో కలిసి భుజించాలన్నా వాళ్ళకి అవమానంగా ఉంటుంది. మన ఇళ్లలో వాళ్ళు ఉండాలన్నా అవమానంగా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారైతే మ్రానుకి ఏదైతే విలువ ఇచ్చాడో అటువంటి విలువ, అటువంటి ఘనత, అంతకు మించి ప్రేమించిన నీకు ఇంకా ఎక్కువ ఘనత ఇస్తున్నాడు. ఇదిగో లోకంలో మనం చూస్తున్నాం కదా, సిలువ అంటే అప్పుడు రోమా సామ్రాజ్యానికి ఒక పాపముకి గుర్తుగా, దానికి దేశ ద్రోహానికి గుర్తుగా ఉండేది. ఇప్పుడు ఆ సిలువ ఏమైపోయింది? రక్షణకి గుర్తుగా మార్చబడిపోయింది. ఇదిగో నిన్ను గురించి కూడా ఈ లోకం పాపంగా, అవమానంగా, నిందలుగా మాట్లాడుకుంటున్నారేమో. నిన్ను గురించి చెడ్డదానిగా, చెడ్డవాడిగా ఈ లోకం క్రియేట్ చేస్తుందేమో. కానీ నువ్వు ఎలా మార్చబడుతున్నావంటే పరిశుద్ధుడిగా మార్చబడి ఈ సిలువని ఎలా అయితే చూస్తున్నావో పరలోక రాజ్యంలో నీతిమంతులందరినీ కూడా మనం అప్పుడు పరిశుద్ధులతో కలిసి ఉండటం మనం చూస్తాము. అందుకే సిలువకి ఎంతైతే విలువ వచ్చిందో మనం కూడా తన సిలువను, అంటే మన సిలువను మనం ఎత్తుకొని ఆయన వెంబడించినప్పుడు ఏమొస్తుందంటే ఆయనకి గొప్ప ఘనత మనకి ఇస్తాడు. అందుకని ఈ అవమానాల్ని, నిందల్ని, బాధల్ని, వీటిలన్నింటినీ మీరేమీ పట్టించుకోవాల్సిన పని లేదు. ఒకవేళ మీలో నిజముగా ఆ పాపం ఉంటే వాటిని ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాలి. ప్రతిగుండంగానే మనకేముందంటే సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. అందుకని ఒకవేళ లోకంలో ఉన్న మాటల్లో మన మీద ఏమైనా నిందుంటే వాటిల్ని సరి చేసుకోండి. ఎందుకని దేవుని సిలువ, మన సిలువ వేరని ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట చదువమ్మా. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చదువు. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఇదిగో క్రీస్తు అనుభవించిన ఈ శరీరమందు, క్రీస్తు అనుభవించిన నిందలు, అవమానాలు అవన్నీ కూడా ఇదిగో నా శరీరమందు నా వంతు నేను కూడా అనుభవిస్తున్నాను. ఇదిగో దీన్ని బట్టి నేనేమన్నా బాధపడుతున్నానంటే నేనేమి బాధ పడట్లేదు. ఎలా ఉన్నాడంటే ఆయన సంతోషిస్తున్నాను. ఇదిగో క్రీస్తుకే ఈ అవమానాలు, నిందలు గురైనవి. ఆయనలో కొంత మటుకు నేను నా శరీరం మందు అనుభవించడానికి నాకెంతో సంతోషంగా ఉన్నది. లేదా ఈ బాధల్ని నేను అనుభవించడానికి, సంపూర్ణం చేయడానికి నా శరీరం మంది ఇంకా నేను బ్రతికి ఉన్నాను. అందుకే మనలో చాలా మంది ఇటువంటి నిందలకి, అవమానాలకి గురి అవుతూ ఉంటారు. అలా గురి అయిన వాళ్ళలో మొట్టమొదటిగా దైవ సేవకుల్ని ఈ రోజుకి కూడా అనేక మంది నిందిస్తా, అవమానిస్తా, బాధలు పెడతా ఉంటారు. ఇదిగో విశ్వాసులుగా ఉన్న మిమ్మల్ని కూడా చాలా మంది నిందలకి, అవమానాలకి గురి చేస్తూ ఉంటారు. ఆ నిందల్ని, అవమానాలని ఏం చేయాలి మీరు? సిలువ భారంగా, ఆయన మోసిన భారంగా మనం కూడా ఆ నిందల్ని, అవమానాల్ని మోసుకుంటూ మన సంఘాల్లోనూ, దైవికంగా సేవలోనూ అనేక మనకిచ్చిన, అంటే మాకిచ్చిన ఇంకా గొప్ప ధన్యత ఏంటంటే మీరు ఎవరి పాపాలైతే క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి. ఇదిగో ఎవరికైతే మీరు ఆ రోగంతో ఇబ్బందుల్లో ఉండి ఏ పరిస్థితి లేక నిస్సహాయురాలుగా ఉన్న వాళ్ళకి మీరు ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలుగుతుంది. ఇదిగో ఇటువంటి అన్ని కూడా దేవుడు మనకి ఇచ్చాడు. వీటిని బట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, వాళ్ళు బాగుపడి సాక్ష్యాలు చెప్తున్నప్పుడు అనేక మంది ఏం చేస్తారంటే ఇదిగో ఈతడు
వీడికున్న కళ్ళజోడే మార్చుకోలేడు, ఇతడి రోగాలు పోగొడతాడంట. ఇదిగో ఇతనికున్న ఈ కాలే పోగొట్టుకున్నాడు, ఇతరుల కాళ్ళు బాగుపడడానికైనా ప్రార్థన చేస్తాడంట. అంటే ప్రతికూలంగా ఇట్లాంటి నిందలు పొందుతున్నప్పుడు ఏమవుతుందంటే మనకి సంతోషం కలగాలంట. ఎందుకు సంతోషం కలగాలంటే దేవుడు దూషించినట్లుగా నన్ను దూషిస్తున్నారు, దేవుణ్ణి అవమానించినట్టుగా నన్ను అవమానిస్తున్నారు, దేవుడి మీద ఉమ్మి వేసినట్టుగా నా మీద ఉమ్మి వేస్తున్నారు. ఇదిగో నా ప్రాణంతో నా శరీరంతో ఉన్నప్పుడు ఇటువంటి అన్ని నేను చేస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇటువంటి నిందల పాలయ్యే ఏ పాస్టర్లైనా, ఏ సేవకులైనా, ఏ ఈది సువార్థికులైనా మీరు దేవుని పిల్లలుగా పిలువబడుతూ నిందలకు అవమానం గురవుతున్నందుకు వారికి ఎలా ఉంటుందంట? ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇదిగో మరలా మరి మీరైతే ఈ నిందల పాలవుతా అవమాన పాలవుతున్నా మీకున్న బలహీనతలను బట్టి కూడా మీరు సంఘాన్ని వదిలిపెట్టుకోకుండా సంఘ సహవాసానికి వస్తూ సంఘంలో నిలబడుతూ మీ పరిచర్ను మీరు కొనసాగిస్తూ పరిశుద్ధులుగా పరిపూర్ణతగా మార్చబడటానికి మీరు వచ్చేటప్పుడు మీ మీద అనేక నిందల పాలవుతున్నా సరే మీరు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఈ సంతోషం దేన్ని బట్టి అంటే ఆయన పిల్లలుగా మనం మార్చబడ్డాం కాబట్టి నా తండ్రికి ఏదైతే జరిగిందో నాకు కూడా అదే జరుగుతుంది. అయినా మీ నిందలు మీ అవమానాలు అనేవి బాధపెట్టలేవు. ఇంకా నాకేమో కలుగుతుందంటే సంతోషం కలుగుతుంది. ఇదిగో తర్వాత వచనంలో అంటే టైం లేదు, ఆ ఒక్క మాట చదివి మనం ముగించేసుకుందాం. 16:26 కూడా చదువున్నాం. ఇంకా ఏమైందంటే ఆయన్ని ఈ నిందలు అవమానాలన్నీ భరిస్తూ కూడా ఎలా ఉండాలంటే వెంబడింప వారిని ఎలా ఉండాలంట? వెంబడించాలంట. ఈ నిందలను బట్టి అవమానాలను బట్టి మీరు ఎక్కడ కూడా ఆగిపోవద్దు. ఎక్కడ కూడా మీరు నిందల పాలయ్యారని చెప్పేసి దోషులకు గురయ్యారని, లేదా ఆ దోషులను బట్టి గొడవలు ఆడుకున్నారని, లేదా ఆ దోషులను బట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళారని, ఆ దోషులను బట్టి మీరు కొట్టుకున్నారని మీరు ఎక్కడ దేవుని సంఘానికి ఆగాల్సిన పనే లేదు. ఏమన్నాడంటే అలా ఉండి కూడా ఎలా ఉండాలంట? ఆయన్ని వెంబడించాలంట. సిలువను ఎత్తుకొని ఆ లాస్ట్ వచ్చిన ఉంది కదా, వెంబడింపగలను. అలా ఉండి కూడా ఎలా ఉండాలి? ఆయన్ని వెంబడించాలి. ఆయన్ని వెంబడించినప్పుడే మనకి ఏమొస్తుందంటే రక్షణ వస్తుంది, మనకి మారు మనసు కలుగుతుంది. మనం ఏదైతే ఈ సంఘాన్ని ఎలా అయితే వెంబడించి ఈ సంఘం దాకా వస్తున్నామో ఈ సంఘం నుంచి మరలా దేవుని రాజ్యం వరకు మనం వెళ్ళిపోవాలి. అందుకని ఎన్ని అవమానాలున్నా, ఎన్ని నిందలున్నా, బాధలున్నా, తన ప్రాణాన్ని పోగొట్టుకునే సమయం వచ్చినా కానీ ఇదంతా కూడా క్రీస్తుని బట్టే మనం వెంబడించాలి. తర్వాత చదువు ఒక్క మాట చదువు, సమయం లేదు. 16:26 ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? చాలు. ఇక్కడ ఏమన్నాడంటే అతను ఏం చేస్తున్నాడంటే ఈ లోకంలో ఉన్న మనుషులు లేదా ఈ లోకంలో ఉన్న అనేక మంది మనల్ని దూషించిన, అవమానించిన, లేదా తన ప్రాణాన్ని కాపాడుకోవాలని ఈ లోకం అంతా కూడా సంపాదించుకొని ఈ లోకాన్ని అంతా కూడా ఆయన జయించి లాస్ట్కి ఏమవుతున్నాడంటే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు. సరే, ఈ ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఆయన. ఈ ప్రాణాన్ని పోగొట్టుకోక ముందు ఇదిగో ఏమనుంది అక్కడ? ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ఇదిగో నువ్వు లోకమంతా సంపాదించుకున్నావు, ఇదిగో నీ ప్రాణానికి ప్రతిగా మళ్ళా నువ్వేమి ఇవ్వగలవు అంటే మనుషుడైతే ఏమంటాడు తెలుసా? ఒక ఆపద వచ్చినప్పుడు, లేదా ఈ మనిషి హార్ట్ అటాక్ అనుకుందాం, లేదా ఏదైనా క్యాన్సర్ అనుకుందాం, ఇంకో రోగం అనుకుందాం, ఇలాంటి రోగాలు వచ్చి హాస్పిటల్ వెళ్ళినప్పుడు తనకున్న ఆస్తిపాస్తులు అన్నీ కూడా అమ్మి అతని ప్రాణాన్ని కాపాడుకోవాలని కోరుకుంటాడు. ఇంకప్పుడు అదేది కూడా ఆయనకి విలువగా అనిపించదు. ఈయన ఏమంటాడంటే లోకమంతా కూడా ఎలా ఉందంట? లోకమంతా కూడా సంపాదించుకున్నాడు, కానీ తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇయ్యగలరు అంటే ఆయన అయితే ఏమంటాడంటే ఈ లోకం అంతా కూడా ఇచ్చేస్తానయ్యా, నా ప్రాణాన్ని నాకు ఇయ్యని
డాక్టర్ల దగ్గర ఏం చేస్తారంటే వేడుకుంటారు, బతిమాలుకుంటారు. ఎందుకంటే అతని ప్రాణం అంతా విలువైనది. అందుకని ఈ ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు? మరలా బ్రతికించి నీకు ఇస్తున్నాడు. ఇదిగో ఇలా ఇచ్చే ఆయన కోసం లోకంలో ఉన్న పని పాటల గురించి, డబ్బు గురించి, లేదా లోకంలో ఉన్న అలవాట్లన్నింటి గురించి ఏది కూడా దీనికి సాటి రాదు. మరి దీనికి సాటి ఏమొస్తుందంటే ఆయన సిలువ ఎలా ఎత్తుకొని భరించాడో, మనకున్న పాపాలని, అపరాధాలని, నిందల్ని అన్నిటిని వదిలిపెట్టి ఆయన్ని వెంబడిస్తే అప్పుడు ఏమొస్తుందంట? మనకి ప్రాణం వస్తుంది మరలా. ఆ ప్రాణం రావడానికి ఈ లోకంలో ఉన్న ఆస్తి, అంతస్తులు, లేదా భూమి, బంగారం ఏది కూడా ప్రతిగా వాళ్ళకి ఇచ్చినా ఏ డాక్టర్ కూడా ఆయన ప్రాణాన్ని కాపాడుకోలేడు. ఎందుకంటే కొంతకాలం తర్వాత ప్రతి ఒక్క మనిషి కూడా మరణించాల్సిందే. నువ్వు ఈ రోజున అనేక మార్లు నిందలకి, అవమానాలకు గురవుతున్నావు, లేదా నిందిస్తున్నావు, అవమానిస్తున్నావు. కానీ నువ్వు ఒక రోజున చనిపోవాల్సిందే. ఈ చనిపోయే సందర్భం ఒకవేళ నీకు వస్తే, ఈ లోక సంబంధం అయితే నీకున్న ఆస్తులు, అంతస్తులు, నీకు ప్రాణంగా ప్రేమించిన ఇల్లు, వాకిళ్ళు, బంగారాలని అన్నిట్లు కూడా నువ్వు విడిచిపెట్టేస్తావు. అందుకని దేవుడు కూడా ఏమంటాడంటే నీకున్న సమస్తాన్ని, ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని నువ్వు విడిచిపెట్టి నన్ను వెంబడించు, అప్పుడు నా రాజ్యంలో నీకు వారసత్వం వస్తుంది. ఇదిగో నీ పిల్లల కోసం సంపాదించుకున్న ఆస్తాన్ని ఏం చేస్తావు? పిల్లలు లేదు, ఏం లేదు, ముందు నేను బతికితే చాలా ఏం చేస్తావు? అది ముందు అమ్మాయి. ఏమవుతుంది? పిల్లలు పోగొట్టుకుంటున్నాడు, ఆస్తి పోగొట్టుకుంటున్నాడు, తన ప్రాణాన్ని సంపాదించుకోవాలని ఆశపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, పోరాడుతున్నాడు. ఇదిగో అందుకని మనకున్న ఈ అవమానాలు, నిందలు, బాధలు అన్నిటిని మనం ఏమి పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ మనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి మనం ఎవరిని వెంబడించాలంట? దేవుణ్ణి వెంబడించినప్పుడు. అందుకని నీ ప్రాణానికి ప్రతిగా ఏ విధంగా నువ్వు ఈ లోపల ఇచ్చేస్తావు, కానీ అంతకు మించిన ఆ పరలోక రాజ్యంలో మరలా ఆయన నీకు నీ ప్రాణాన్ని మరలా ఇస్తున్నాడు. ఇచ్చే ఆయన కోసం ఏం చేయాలి? ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని కూడా విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం అంటే వదిలేయడం కాదు, వాటి మీద ఉన్న ప్రేమని చంపుకోవాలి. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఆ ప్రేమని చంపుకోలేక, ఆ ఆస్తి మీద ఉన్న ఆ ప్రేమని చంపుకోలేక, లేదా ఆ కుటుంబం మీద లేదా ఉన్న ఆ ప్రేమని చంపుకోలేక ఏం చేస్తాడంటే తన ఆ పాపంలో, అపరాధంలో, నిందల్లోనే ఇంకా జీవిస్తా ఉంటాడు. అది తన ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? మొత్తాన్ని కూడా విడిచిపెట్టేస్తున్నాడు. ఇంకా మనం ఈ లోక భాషలో చెప్పాలంటే, మనం పాత కొన్ని వాటిలో చూసినప్పుడు తాలిబొట్టు అనేది ఆడపిల్లలు లేదా ఆ స్త్రీ తీరు. కానీ భర్త ప్రాణానికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ తాలిని కూడా తీసేస్తారు. ఇదేంటంటే త్యాగానికి గుర్తు. తీసేయటం అంటే ఆ భర్తని వదిలేసుకోవటం కాదు, ఆ భర్తని విడిచిపెట్టడం కాదు, తనకున్న మమకారాన్ని, తనకున్న గుర్తుని కూడా వదిలిపెట్టి ముందు ఆ భర్తని కాపాడుకోవాలి. ఇలాగే ఈ లోకంలో ఉన్న వాటిలన్నిటిని విడిచిపెట్టడం అంటే వాటిలన్నింటిని వదిలేయటం కాదు, కానీ వాటి మీద ఉన్న ప్రేమని, ఆప్యాయతని, లేదా వాటి మీద ఉన్న నీకు ఆ ఇష్టాన్ని అన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాలి. అందుకని దేవుని వాక్యం మనం ఎప్పుడైనా చదువుతున్నప్పుడు చక్కగా, శ్రద్ధగా ఆ మనసు దాని మీద పెట్టి చదివినప్పుడు మనకు అనేక విషయాలు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకి బోధిస్తాడు, బయలుపరుస్తాడు. ఈ వాక్యం అంతా కూడా మీకు నేను చెప్తున్నానని మీరు విశ్వసిస్తే అది మీ వెర్రితనం అవుతుంది. ఇదిగో దేవుడు ఈ వాక్యం మీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. మీరు మీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే లోకమంతా సంపాదించుకున్న మీకు ఏమి ప్రయోజనం లేదు. తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఈ లోకంలో మనిషి ఏమి ఇవ్వగలంటే, ఒకవేళ లోకమంతా అయిందైతే ఈ లోకం అంతా కూడా తీసుకుని నన్ను బ్రతికించమని మనుషుల్ని వేడుకుంటాడు. అలాగని లోకాన్ని ఆయన విడిచిపెట్టట్లేదు. అందుకని లోకంలో ఉన్న ఆశల్ని, అలవాట్లని, లోకంలో నిందల్ని, అవమానాల్ని, లేదా తన ప్రాణాన్ని కూడా ఏంటంటే విడిచిపెట్టి, అంటే దాని మీద ప్రేమని విడిచిపెట్టమని, ప్రాణాన్ని విడిచిపెట్టమని కాదు. ఏ విడిచిపెట్టమని? ఆయనకున్న ప్రేమని. ఏ ప్రేమని? ప్రాణం మీద ఉన్న ప్రేమని, డబ్బు మీద ఉన్న ప్రేమని, ఆస్తి మీద ఉన్న ప్రేమని, పిల్లల మీద ఉన్న ప్రేమని, లేదా తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమని. ఇవన్నీ కూడా వాక్యంలోనే ఉన్నాయి. అంటే
చెప్పడానికి మీకు సమయం లేక నేను ఇలా చెప్తున్నాను. వీటిలన్నిటిని విడిచిపెట్టడం అంటే వాటి మీద ఉన్న ప్రేమలన్నిటిని కూడా మీరు విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించి మీకున్న ఆ సంతోషాన్ని మరలా వాళ్ళకి పంచాలి. అందుకని లోకం అంతా సంపాదించుకున్న అతనికి అతని ప్రాణానికి ప్రతిఫలంగా ఏమి ఇవ్వగలడని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఇదిగో నిన్ను ఎన్ని మానుకొని ఈ నిందలన్నిటిని జయించి ఈ అవమానాలన్నీ భరించి నువ్వు వస్తున్నావు. దీనికి ప్రతిగా నేను నీకు ఆ ప్రాణాన్ని ఇస్తున్నాను. ఇదిగో నీ ప్రాణానికి ప్రతిగా నువ్వు ఏమి ఇవ్వగలవు? ఏమిస్తారమ్మా మీరైతే? దేవుని వాక్యం మీతోనే మాట్లాడుతుంది. ఓ సహోదరి సహోదరులారా, మీ ప్రాణానికి ప్రతిగా మీరు ఏమి ఇవ్వగలుగుతారు? లోకమంతా సంపాదించుకున్నా సరే నీ ప్రాణానికి ప్రతిగా నువ్వేమి ఇవ్వగలవు? ఏమి కూడా మనం ఇవ్వలేము. ఒకవేళ ఏమి ఇచ్చినా సరే నువ్వు దాన్ని ఒక రోజున దాన్ని పోగొట్టుకోవాల్సిందే. అందుకని పోగొట్టుకునే ముందే నీ ప్రాణం నీ ఊపిరి నీలో ఉన్నంగా, అంటే శరీరంతో నువ్వు అనుభవించే ముందే నీలో ఉన్న క్రియల్ని మార్చుకొని నీ సిలువను నీ వెతుకొని దేవుణ్ణి వెంబడించాలి. దేవుణ్ణి వెంబడించే దగ్గర ఇంకో మాట కూడా ఉంటుంది కదా, ఉపేక్షించుకొని అన్న దాని ఏంటంటే వదులుకొని. దాని అర్థం ఏంటంటే మీరు వదులుకొని అంటే ప్రాణం వదులుకోవటం కాదు, శరీరాన్ని వదులుకోవటం కాదు, దాని మీద ఉన్న ప్రేమను వదులుకోవటం. నీ ప్రాణం మీద నీకు ఎంత ప్రేమో, అందుకని ఆ ప్రాణాన్ని తృప్తిపరచడం కోసం నువ్వు అనేక ఏది చెబితే ఈ లోకస్తులో అది చేస్తానే ఉంటాడు మనిషి. ఇదిగో పలానా ఆహారం తిను అంటే తింటాడు, పలానా సబ్బు వాడు అంటే వాడతాడు, పలానా క్రీములు వాడు అంటే వాడతాడు, పలానా ఏసీ వాడు హాయిగా ఉండదు ఈ ప్రాణానికి అంటే వాడతాడు. కానీ ఈ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఈ ప్రాణానికి ప్రతిగా నువ్వు ఏమి ఇయ్యగలవు? ఎందుకంటే అప్పుడు ఏమవుతుందంటే, తర్వాత కూడా చదువుమా కొద్దిగా. ఆ మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఏంటంట ఇదంతా మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడంటే, ఎవరి క్రియల చొప్పున వాళ్ళకి ప్రతిఫలము ఇస్తాడు. ఇదిగో నిందించే వారికి నిందించే ప్రతిఫలం వాళ్ళకి ఖచ్చితంగా దొరుకుతుంది. ఇదిగో తెల్లని బట్టలు వేసుకున్నావు కదా, నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు నీ కుటుంబాన్ని మీరే రక్షించలేరు, మీరు దేవుని కుమారులని దేవుణ్ణి మనల్ని దూషించే దూషణలు బట్టి ఆ ఎవరి క్రియలను బట్టి వాళ్ళకి ఏం దొరుకుతుంది? ఫలము దొరుకుతుంది. అందుకని ఆయన ఏం చేశాడంటే, దూషణకి ప్రతిగా ఎవరిని ఆయన దూషించలేదు. ఏం చేయలేదు ఆయన? మనల్ని దూషిస్తున్నారు, ఆ దూషణకు ప్రతిగా మనం ఏం చేయకూడదు? దూషించకూడదు. ఎందుకంటే ఆయన సిలువకు ప్రతిరూపంగా మన సిలువను ఎత్తుకొని మనం ప్రయాణం ఈ లోకంలో చేస్తున్నాము. అందుకని లోకంలో ఉన్న వాళ్ళు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. అవన్నిట్లు మనము పట్టించుకోవాల్సిన పని లేదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు ఒకానొక రోజున రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎవరి క్రియలు లేదా ఎవరు ఏ క్రియలతో వాళ్ళు చనిపోయారో, ఏ క్రియలతో వాళ్ళు దూషించారో, ఏ క్రియలతో వాళ్ళు అవమానించారో వారికి ప్రతిఫలము ఇస్తాడు. ఇదిగో నువ్వు ఏ ప్రతిఫలంలో ఉన్నావు? దూషణకి అవమానానికి గురయ్యే ప్రతిఫలంలో ఉన్నావా? దాన్ని బట్టి నువ్వు సంతోషించు. ఎందుకంటే దేవుడు రాబోతున్నాడు, ఆయన వచ్చినాక నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇదిగో ఒకవేళ ఈ వాక్యం వినే అనేకులు ఇప్పుడు దాకా దూషణకి అవమానాలకి పాస్టర్ని, విశ్వాసుల్ని, సంఘస్థుల్ని దూషిస్తూ అవమానిస్తూ ఉన్నారేమో. ఇదిగో ఒకనొక రోజు దేవుడు రాబోతున్నాడు. ఆ రోజు వచ్చినప్పుడు మీకు ప్రతిఫలం ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. లేఖనం ద్వారా మీకు తెలియచేస్తున్నాడు. అటువంటి క్రియలు ఏమైనా ఉంటే వాటిని ఏం చేయాలంటే విడిచిపెట్టేసేయండి. ఇదిగో మీ దూషణ వల్ల అవమానం వల్ల ఏమొస్తుందంటే మీకు ఆ దేవుని రాజ్యాన్ని వచ్చినప్పుడు మీకు తీర్పు వస్తుంది. ఇంకా తర్వాత వచ్చినా కూడా చదువుదాము, టైం అయిపోయిందిగా.
ఇక్కడ వరకు ముగించేసుకుందాం, సమయం లేదు. సరే, ఈ వాక్యాన్ని మీ మనసులో ఉంచుకోండి. ఇప్పుడు మనం ఏ సిలువ ఎత్తుకున్నాం? యేసుక్రీస్తు వారి సిలువని లోకంలో చూపించేటట్లుగా పండగలు వచ్చినప్పుడు రోడ్ల మీద మోసే సిలువ ఆ సిలువ కాదు. ఆ సిలువ ఈ భూలోకంలో ఎవ్వరు కూడా మోయలేరు. ఎందుకంటే ఆయన దగ్గర ఏ పాపము లేదు. ఆయన పరలోకం నుంచి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన రక్తం ద్వారా మనకేమొస్తుంది? స్వస్థత కలుగుతుంది. ఆయన రక్తం ద్వారా మనకేం కలుగుతుంది? పాప క్షమాపణ కలుగుతుంది. ఆ సిలువ కాదు. ఏ సిలువ అంట? తన సిలువని ఎత్తుకొని, అంటే మన సిలువని, మన నిందల్ని, మన అవమానాల్ని, మన బాధల్ని, మన దోషల్ని, మన అనారోగ్య పరిస్థితుల్ని, మన కాళ్ళు చేతులు పాగొట్టుకున్న, మన ఒళ్ళకి పుండ్లు వచ్చిన, ఇంకా అనేక మంది ఏబును కూడా దూషించారు కదా. ఇటువంటి దోషంలో అవమానాలు మనం పడుతూ ఏమంటాడంటే, ఇదిగో యేసుక్రీస్తు వారు వదిలిపెట్టిన కొన్ని నేను కూడా అనుభవిస్తున్నాను, అందును బట్టి నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. ఇది ఈ సంతోషంతో మనం, ఈ సంతోష క్రియలతో మనం దేవుణ్ణి వెంబడించాలి. దేవుణ్ణి సిలువ ఎత్తుకొని మనం వెళ్ళాలి. ఇటువంటి క్రియలు ఒకవేళ మనలో ఉంటే వాటిని విడిచిపెట్టండి. లేదా ఇటువంటి క్రియలు లోకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా దేవుణ్ణి ఎరగని వారు నిందలు అవమానాన్ని గురి చేస్తూ ఉంటే వాళ్ళు వాటిని మానుకోవాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ మానుకోకపోతే ఏమొస్తుందంటే, దేవుడు ఒకనొక రోజు వస్తున్నాడు. వచ్చినప్పుడు ఎవరి క్రియలు చెప్పిన వాళ్ళకి ప్రతిఫలము ఇస్తాడు. ఇదిగో మనం ఏ ప్రతిఫలంలో ఉండాలో, ఏ క్రియల్లో మనం ఉండాలో మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఎందుకంటే మీరు ఈ మధ్య వాక్యం చెప్పినప్పుడు మా అమ్మ కూడా చాలా ఆ మాట సంతోషపడింది. రెప్పపాటు సమయంలో మనం మార్పు చెందుతాము. రెప్పపాటు సమయంలో ఏ మార్పు చెందామంటే పరిశుద్ధులుగా మార్పు చెందుతాము. రెప్పపాటు సమయంలో పాపాత్ములుగా కూడా మార్పు చెందుతాం. దోషిస్తే నువ్వు పాపాత్ముడు అయినట్టే. అందుకని ఏ దానిలో మనం ఉన్నామో, ఏ దోషంలో మనం ఉన్నామో వాటిని మనం పరీక్షించుకొని, ఒకవేళ దేవుని పేడ మనం దూషించబడితే మనం చాలా సంతోషంగా ఉండి ఆయన విడిచిపెట్టిన కొన్ని మాటల్లో మనం కూడా ఆ నిందలు అవమానాలకు గురవుతున్నామని ఎంతో సంతోషించి మనల్ని మనం మార్చుకుందాం. మనల్ని మార్చుకోవటం కాకుండా మన సంఘాన్ని మార్చుకుందాం. మన సంఘంతో పాటు ఇతరులని అనేకులు కూడా మార్చి దేవుని రాజ్యాంగంలోకి నడిపిద్దాం. వాళ్ళ దోషుల అవమానాలను మనమే పట్టించుకోవాల్సి పడలేదు. అందుకని ఏమంటాడంటే, బలిచేటప్పుడు నేను ఇది ప్రభు వల్ల పొందితిని. ఎవరి వల్ల పొందా? నేను ప్రభు వల్ల పొందాను. నేను ఎవరికైనా బాప్టిజం ఇచ్చి వాళ్ళు పాప క్షమాపణ ఒప్పుకున్నప్పుడు వాళ్ళు ఏమవుతున్నారు? పరిశుద్ధులుగా మార్చబడుతున్నాడు. వాళ్ళు దూషిస్తాడు, అబ్బో ఈడు పాస్టరా, లేదా ఈయన కాలు పాగొట్టుకున్న ఆయన, చేతులు పాగొట్టుకున్న ఆయన, రోగాలు పాగొట్టుకున్న ఆయన పాస్టర్ అని దూషిస్తారు. కానీ దేవుడు ఇచ్చాడంటే ఆయనకున్న మహిమను మాకు కూడా మీకు కూడా ఇచ్చాడు. ఇటువంటి మహిమల్ని మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఈ మహిమల్ని అనేకులు వాళ్ళు దూషించిన, అవమానించిన వాళ్ళ ప్రకటించి వాళ్ళని కూడా దేవుని రాజ్యంలోకి వాళ్ళని మార్చడానికి మనం ప్రయత్నిస్తాం. మన వంతు మనం కష్టపడి దూషణలకు, అవమానాలకు, నిందలకు గురవుతాం. ఇలాగ మనం ఈ లోకంలో మనం జీవిస్తూ దేవుని యందు మనం సంతోషిస్తాం. అటువంటి ఏమైనా ఉంటే తీసేసుకొని ప్రభు రాత్రి భోజనంలో మీరు పాలు పందులు పొందాలని ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను.